సో ఎవరు ఎవరిని ఉద్ధరించరు. సాక్షాత్ కృష్ణుడే తాను డైరెక్ట్గా చెప్పేశాడు, ఉద్ధరించేది లేదు, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలని. కృష్ణుడు అర్జునుడు ఇద్దరు ఉన్నారు, జస్ట్ గైడ్ చేస్తాడు, జస్ట్ చెప్తాడు సంగతి, కానీ చేసేది ఏం లేదు. అర్జున యోగి భవ అన్నాడు తప్ప నిన్ను నేను పవర్ఫుల్గా మార్చేస్తాను, తన విశ్వరూపం చూపించాడు. కానీ ఈయన్నేమన్నా విశ్వరూపం వచ్చేలా చేయగలిగాడా? తన విశ్వరూపం తనే తెచ్చుకోవాలి. అర్జునుడు తన విశ్వరూపాన్ని తనే యాక్టివేట్ చేసుకోవాలి, అంతేగాని కృష్ణుడి తాలూకా విశ్వరూపం అర్జునుడిని ఏమీ ఉద్ధరించలేదు. సో అది మనం అర్థం చేసుకోవాలి, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఒక రమణ మహర్షి ఉన్నాడు, నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పాడు. ఒక వివేకానంద ఉన్నాడు, వివేకానంద స్వామి ఏం చెప్పాడు? శక్తి మొత్తం నీలోనే ఉంది.